ఎందుకు? అదే ఆ చెకింగ్ ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని సరాసరి మీ ఇంటికి వచ్చేసాడంటగా. అవును, ఎవడో వెధవ టికెట్ వెనక లవ్ లెటర్ రాస్తే అది చదివి ఈ వెధవ నేనే రాశాననుకుని ఇంటికి తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చేసాడు. అయినా టికెట్లు ఇచ్చేటప్పుడు మీరైనా చూసుకోవద్దు. అంటే అది లవ్ లెటర్ ఎలా రాయాలో కూడా తెలియని సన్నాస్ ఎవడో తెలిస్తే ముందు వాడు మీకు సిన్సియర్ గా నిజాయితీగా ఉత్తరాలు రాసి ఉండొచ్చుగా. నిజాయితీగా ప్రేమించే వెధవైతే మగాళ్ళ ముందుకొచ్చి అడగాలి, అంతేగాని ఇలా చచ్చు దద్దమలా. మరీ అంత అలా తిట్టకండి. వాడి తిడితే మీరు ఫీల్ అవుతున్నారేంటి? వాడు నేనే. మీరా? అది కాదండి, నేను ఎందుకు అలా రాశానంటే మీ ఇంటి పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. మీ నాన్నగారి కష్టాల్లో కొంతైనా పాలు పంచుకుంటే బాగుంటుందని. జాలిపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? నిజంగా మీ ఉద్దేశం అదే అయ్యుంటే నిజాయితీగా మా నాన్న దగ్గరకు వచ్చి అడుగుండాలి. నిజమే, కానీ మీ నాన్నగారి పుణ్యమని నాకు ఉద్యోగం వచ్చింది. పైగా ఆయన మా దగ్గర చాలా అప్పు తీసుకున్నారు. ఈ పరిస్థితిలో నేను ఈ పెళ్లి విషయం చెబితే దాన్ని అలుసుగాను అడ్వాంటేజ్ గాను తీసుకున్నానని అనుకుంటారేమోనని. అదీ కాక నేనంటే మీకు ఇష్టమో కాదో, మీ స్థాయికి నేను కరెక్ట్ కాదేమోనని ధైర్యంగా అడగలేకపోయాను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే మా నాన్న కష్టాలు తీరో సరికదా, మరింత పెరుగుతాయి. దయచేసి ఇలాంటి సాయం చేసి మరింత కష్టపెట్టకండి. అబ్బా వదలండి. ఏంటిది? భయం ఎందుకు? లైసెన్స్ తీసుకున్నాక మన లైన్ క్లియర్ అయిపోయినట్టే. సిగ్గు లేకపోతే సరే, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తీరా నెల తప్పాక అబోర్షన్ చేస్తారా? మరి అదే మిస్అండర్స్టాండింగ్. పిచ్చిదానా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం 2 నిమిషాల పని. కానీ నేను నీ మెడలో తాళి కట్టాక నాకేదన్నా సడన్ గా నేను పోయాననుకో, సెంటిమెంట్ గా 3వ సారి నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అబార్షన్ చేసుకోకుండా రేపు నువ్వు చంటాండి అన్నావు అనుకో, కామన్ గా నీకు నాకు వాడి మీద ఇష్టం ఏర్పడి మనం మన సీను గారిని పట్టించుకోవడం మానేస్తాం. పాపం అప్పుడు వాడి పరిస్థితి ఏమిటి చెప్పు? అంటే నీ బిడ్డ కోసం నా బిడ్డని త్యాగం చేశా. మీరెంత మంచివారండి. మా ఆయన కూడా ఎప్పుడు ఇలా ఆలోచించేవారే కాదు. ఇప్పుడు బ్రదర్ని గుర్తు చేయకు, బాధగా ఉంటుంది. నీ కోసం ఎందుకు ఇచ్చానో తెలుసా? బంగారు గాజులా? ముక్కు పుడక? మరి ఛీ, పాడు. అబ్బో, సిగ్గులో నువ్వు మరింత అందంగా ఉన్నావు. ఏంటే బెట్టు చేస్తున్నావు? మెట్టు దిగి వచ్చానా? నేను నీ మొగుణ్ణి. మొల్లతాడు కట్టుకుంటే మగాడు, 3 పసుపు తాడికి 3 ముళ్ళు వేస్తే మొగుడు అవడు. ఓవర్ యాక్షన్ వద్దు. ఆఫ్టర్ ఆల్ పని మనిషివి. నేను పని మనిషినే, కానీ నువ్వు పనికి మాలిన మనిషివి. ఏం కూసావే? పాచి పనులు చేసి నా చేతులు చాలా గట్టిపడ్డాయి. తిరిగి కొట్టానంటే దవడ పగిలిపోతుంది. నన్ను కొడతావా? ఆగో! ఏ అధికారంతో నా మీద చేయి చేసుకుంటున్నావు? ఒక పూట అన్నం పెట్టావా? ఒక చీర తెచ్చావా? కనీసం ఒక మూర మల్లెపూలైనా తెచ్చేచావా? ఓహో, ఈ సృష్టికారం చూసిన మగాడివయ్యావా? ఈ మహానుభావుని ఆదర్శంగా తీసుకున్నా ఆవిడ కొడుక్కి ఆడుకోవడానికి 4 బొమ్మలైనా తెచ్చి పడేస్తున్నాడు. ఆ మాత్రం సంపాదించే మగతనం కూడా నీకు లేదే? చూడు, ఆడది కోరుకునేది తన మొగుడి కండలు తిరిగే మగతనాన్ని కాదు, కష్టపడి సంపాదించే పనితనాన్ని. అది తెలుసుకో. క్షమించండి మావయ్య. నువ్వన్న ఈ 4 మాటలు కూడా అనడం చేతగా నసమర్థుండి. నాకు క్షమాపణలు ఎందుకులే అమ్మా. గిరీశం, ఈ కొంపలో పెళ్లి కాని 2 ఆడపిల్లలు, పెళ్ళైన కాపురానికి నోచుకొని ఒక కోడలు ఉన్నారు. నీకు మూడొస్తే ఇంటికి రావాలనిపిస్తే నా చెల్లెల కంటే ముందు నాకు చెప్పు. ఆ ముగ్గురిని తీసుకుని ఏ గుడికో వెళ్ళిపోతాను. సరే, రామాలయ టూడియో కొంటామయ్యా,
కానీ ఈ స్టూడియో నీదేనన్న గ్యారంటీ ఏంటి? ఇదేంటిది? సేవ్ పోగులు. ఇది నీదేనని గ్యారంటీ ఏంటి? సేవ్ నాదైనప్పుడు పోగులు నాయ కదా. రామానాయుడు నా పేరైనప్పుడు స్టూడియో నాది కాదా? కరెక్టే. పదా స్టూడియో చూసుకుందాం పదా. అయ్యో, ఏ పైసలు లేక చూడదేనా బాయ్? ఇదేంటి నీ స్టూడియో లేకెళ్తా నువ్వు లంచం అంతం వస్తున్నావేంటి? కదా బాబు, జీతం నిన్న 100 తక్కువ ఇచ్చాను. చూసే అంత ఓపెన్ ప్లేస్, ఆ. ఇదిగో డబ్బింగ్ థియేటర్, ఆ. అదేమో ల్యాబ్, ఆ. అవతల ఫ్లోర్ అన్నమాట. ఆహా. ఈ ఖాళీ ప్లేస్ లో ఎంచక్క కొబ్బరి తోటలు వేసుకోవచ్చు, ఆ గంగ బండలతో వేయచ్చు. వేసుకోవచ్చు, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసుకోవచ్చు. బాగానే ఉంది కానీ నచ్చకపోతే వదిలే, అది వాడు చూడు. ఎవరాళ్ళు? ఈ స్టూడియో వాళ్ళ కమ్మని వారం నుంచి తెగ ప్రాణాలు తీసేస్తున్నారయ్యా. అమ్మో ఏమైనా సరే ఈ స్టూడియో నేనే కొంటాను. కొనేసుకో మరి. ఇదిగో డబ్బులు 10,000 తీసుకో. ఇదిగో స్టూడియో నువ్వే కొన్నాను వాళ్ళతో చెప్పు, నేను చెప్తే ఫీల్ అవుతారు. అలాగే చూసావా, ఈ హడావిలో పడి జాగింగ్ చేయడం మర్చిపోయాను. అది చేసుకోండి చేసుకోండి. ఇదిగో పరిగెట్టుకొచ్చినా ఏ లాభం లేదు. ఏ? ఏంటి ఈ స్టూడియో నేను కొనేసాను. ఈ స్టూడియో నువ్వు కొనేసావా? ఏ ఊర్రా నీది? దోవండా దూతాను గాని మీ ఊరు పేరు చెప్పరా, మీ ఊరేంటి? దోవండా దూతాను గాని ఊరు పేరేట? దోవండా అని ఉండరా, నేను అడుగుతాను. ఇప్పుడు చెప్పండి మీది ఏ ఊరు? దోవండా దువ్వేవు కదా? అది కాదురా, నీది ఏ ఊరు? అది దొవ్వండి. ఇది ఏ ఊరు? ఏమున్నది? దోవండా అయ్ బాబోయ్, ఏయ్, చంపేస్తాను నిన్ను. ఊరు పేరు చెప్పండి, చంపేస్తాను. పేరు నీకు చంపేస్తాను ఇక్కడ నిన్ను. అయిపోయావు నువ్వు. ఏ ఊరు అనేది? ఏ ఊరు అనేది? ఏ ఊరు? యాం కొడతావా? ఏ ఊరిది? కొడతావేంటి? ఏ ఊరిది? దోవండా అయ్ బాబోయ్. నీ ఊరు పేరు ఏదో చెప్పరా. తణుకు పక్కన ఉంటది దోవండా. అదువ్వా. నువ్వు దువ్వ నుంచి వచ్చావేంటా రామానాయుడు స్టూడియో కొనడానికి? కొనేసావా? మొత్తం సింగిల్ పేమెంట్ లో కొనేసానండి. టోటల్ గా అంతా కొనేసావరా? నీకు రన్నింగ్ రేస్ వచ్చా? చిన్నప్పుడు పరుగు పందుల్లో సభ్యులు పెట్టుకుంటూ వచ్చింది కదండి. అయితే ఇంకేంటి పరిగెట్టు. లేకపోతే ఆడో పెద్ద ఫ్రాడ్ ఆడు. ఇడికి చార్మినారు, నాకు రవీంద్ర భారతి, నీకు ఈ రామానాయ స్టూడియో అమ్మేశాడు. పరిగెట్టు, పరిగెట్టు, పరిగెట్టు. వచ్చిందా నీకు? ఏ గంగా, ఏ గంగా, ఇదిగో ఇదిగో డబ్బు 10,000. 10 ఇళ్లలో సంవత్సరం పొడుగునా పాచి పని చేసినా నీకింత డబ్బు దొరకదు. ఏయ్, సంపాదిస్తేనే మగాడు, డబ్బు తెస్తేనే మొగుడు అన్నావుగా, తెచ్చాను. డబ్బు తెచ్చాను. ఏ ముసలి, రోజు నా అప్పు తీర్చు గోల పెడుతున్నావుగా, తీసా. బ్యాడ్ లక్ అంటే ఇదే. ఆ కంటి ఆపరేషన్ కాస్త అయ్యి ఉంటే ఈ అసలు దొంగ నోట్లో తెలిసిపోయేవి కదా. ఎరా ఈ ఒరిజినలేనా? హలో గోవిందరావు గారు, నమస్కారం సార్. ఏంట్లో బిస్తుపోయారు? చెయ్యత్ర మోతనం కాదు, సంపాదించడం నేర్చుకొని క్లాస్ స్పీకర్ గా, అందుకే తెచ్చాను. ఇదిగో ఈ డబ్బు తీసుకుని వీళ్ళందరినీ తీసుకొని గుడికి వెళ్ళిపోండి. సారీ, ఇది తీసుకొని వెళ్ళండి. మళ్ళీ సారీ, రాత్రిపూట గుడి ఉన్నదిగా, ఓ పని చేయండి, సెకండ్ షో సినిమా తీసుకెళ్ళిపోండి. తెల్లారి దగ్గర రావద్దు. ఎందుకు తెలుసా, నాకు మూడొచ్చేసింది. మొగుడుగా దాని మీద హక్కు వచ్చింది. హక్కు ఏంటో చూస్తున్నావు, తీసుకెళ్ళు. మావయ్య, మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది? మొగాళ్ళ సంపాదించుకొచ్చాను. ఏ దరిద్ర పనిచేసి సంపాదించుకొచ్చా? దరిద్రంగా కాదు, దర్జాగా నువ్వు అడిగిన డబ్బు పట్టుకొచ్చాను. పట్టుకొచ్చావా కొట్టుకొచ్చావా? ఏంటే అనుమానిస్తున్నావా? అవును, నువ్వు 100 రూపాయలు తెచ్చుంటే అనుమానించేదాన్ని కాదు. బస్టాండ్ లో మూటలు మోసి తెచ్చుంటావని ఆనందించేదాన్ని. నువ్వు 50 రూపాయలు తెచ్చుంటే కష్టపడి ఏ రిక్షాయో తొక్కి తెచ్చుంటావనుకునేదాన్ని. కనీసం 5 రూపాయలు తెచ్చుంటే అడుక్కు తెచ్చుంటావనుకునేదాన్ని. ఏయ్! అడ్డదారిలో సంపాదించడం కాదురా, కష్టపడి 5 రూపాయలు సంపాదించు. అప్పుడు నేనే మావయ్య గారిని, అత్తయ్య గారిని, తాతయ్య గారిని అందరినీ గుడికి పంపించేసి నీ పక్కలోకి వస్తాను. నాన్నా, నాన్నా, రాత్రి జరిగింది తలుచుకుని బాధపడుతున్నావా? నా గురించి కాదమ్మా నా బాధ అంతా, గంగ గురించి. మీరందరూ ఉండగా నాకేం బాధ మావయ్య? ఇలాంటి కొడుకుని కన్నందుకు సిగ్గుపడుతున్నానమ్మా. మీరేం చేస్తారు మావయ్య? కష్టంలో సుఖం అవుతాడనుకున్నాను, కానీ ఇలా
రోజు రోజుకి వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ ముదిరి పర్వర్టెడ్గా తయారయ్యాడు. చెయ్యెత్తి కొట్టను లేను, నోరెత్తి తిట్టను లేను. గురుగారు 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 ఏమైందిరా? మన జీకే నీ పోలీసులు అరెస్ట్ చేశారండి. దేనికి? షాపులో దొంగతనం చేశాడంట. ఏమండి? అలవాటు లేని పని కదా, పట్టుబడ్డాడు. రెండోసారి దొరకళ్లే భాగ్యం. దరిద్రుడు ఆ చేసే దొంగతనం మీద ఏ బ్యాంకులోనే చేర్చావచ్చుగా, లక్షలు దక్కేవి. చెవురుకోండి. రండి గురుగారు, ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దాం. విడిపించుకునే శక్తి లేదు, విడిపించుకోవాలనే ఆసక్తి లేదురా. అదేంటండి అలా అంటారు? వాడు మన కొడుకండి. నేను మమకారం లేక వెళ్ళను అంటలేదు భాగ్యం. ఇప్పుడు స్టేషన్కి వెళ్తే డబ్బు కట్టి వాడిని విడిపించుకోవడానికి వెళ్ళాలి, లేదా కడుపు మంటతో వాడిని కాల్చి చంపేయడానికి వెళ్ళాలి. మొదటిది డబ్బు ఉన్నవాడు చేస్తాడు, రెండోది ఏ డబ్బు లేని పేదవాడు చేస్తాడు. నేను మధ్య తరగతి వాడిని, ఏది చేయలేను. నీకు గుర్తుందా భాగ్యం? చిన్నప్పుడు వాడి డబ్బాలో చిల్లర డబ్బులు తీస్తే రోజంతా వాడిని గదిలో పెట్టి తిండి పెట్టలేదు. ఇది అంతే. కాదని ఎవరి కాళ్ళలో పట్టుకుని బతిమాలి బయటకు తీసుకొస్తే వాడికి ఇదే అలవాటు అయిపోతుంది. అప్పుడు వాడు మనకి ఈ మాత్రం కొడుగ్గా కూడా మిగలడు. అమ్మ గంగ, ఎసట్లో ఓ గ్లాసు బియ్యం తగ్గించి పెడతానత్తయ్య. కలలెన్నో కలబోసి కనిపించిన సంతానం నిలువున తన ఆశలకిపుడే తలకురివిని పెడుతుంటే నమ్ముకున్న ఒక ఆధారం వెన్ను మీద మోపిన భారం తల ఎత్తుకు తిరగొద్దంటే ముందు దారి కనబడకుంటే ఎంత చీకటో పేద కళ్ళలో ఎలా ఎలా ఆగటం ఎలా ఎలా సాగటం సగటు మనిషి బతుకంతా కన్నీటి ఎదురీత ప్రియమైన, నాకు పరమ అసహ్యమైన కన్న తండ్రికి స్వాగతం సుస్వాగతం. జైల్లో ఉన్న కొడుకు మొహం చూడనని ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని జైలుకొచ్చావు? తండ్రిగా నీ కొడుకు చిన్న కోరికలను కూడా తీర్చలేకపోయావు. కొడుకుగా నీ తండ్రి కంటి ఆపరేషన్ చేయించలేకపోయావు. పెళ్ళానికి 2 పూట్ల తిండి సరిగ్గా పెట్టించలేకపోయావు. చిన్నదాన్ని చదువు మనిపించావు, రెండోదాన్ని గాలికి వేసావు, పెద్దదాన్ని విధవరాలు చేశావు. నువ్వు తండ్రివి కాదు, కొడుకు కాదు, అసలు నువ్వు మనిషివే కాదు. కొడుకు తిరగబడి మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడలే. నువ్వు అమ్మ కడుపులో ఉండగానే తిరగబడ్డావురా. అప్పుడు అది కోలుకోవడానికి 2 ఏళ్లు పట్టింది. మళ్ళీ ఇన్నేళ్లకి ఇప్పుడు నా మీద తిరగబడ్డావు. ఇంకా నేనేం కోలుకుంటాను రా. ఏమిటండి దారుణం? దీర్ఘ సుమంగళి భవాని దీవించవలసిన చేతులతో దాన్ని పసుపు కుంకాలకి దూరం చేశారు. రేపదొచ్చి నాన్న నా భర్త ఏడి అని అడిగితే ఏ సమాధానం చెప్తారండి? ఏ సమాధానం చెప్తారండి? అమ్మా, ఏంటి నాన్న అలా చూస్తున్నారు? నేను మీ కూతురు ధనలక్ష్మిని. ఏంటమ్మా ఇది? మీరే చెప్పారుగా నాన్న, మిమ్మల్ని చూడాలనిపిస్తే పుణ్యస్త్రీగా రమ్మని. వాడు బ్రతుకున్నప్పుడు విధవని చెప్పడానికి విధవనయ్యాను. వాడు చచ్చాక పునీతనయ్యానని చెప్పడానికి పుణ్యస్త్రీగా వచ్చాను నాన్న. నాన్న,
యాక్సిడెంట్లుగా ఆ నీచుని నా మొగుడిని చేసి తప్పు చేశారు. ఇప్పుడు యాక్సిడెంట్ చేసి ఎంతో మంది ఆడవాళ్ల ఉసిరు పోసుకున్నవాడి ఊపిరి తీసి నాకు నాలాంటి మరెందరికో ఊపిరి పోసి తండ్రిగా మీ బాధ్యత తీర్చుకున్నారు నాన్న. మీరు చేసిన ఈ మంచి పనికి జీవితాంతం రుణపడి ఉంటాను. అమ్మా, నా గురించి మీరు ఇంకేం బెంగపడకండి. మీ దగ్గరకు వస్తానని భయపడకండి. నాకు చదువు చెప్పారు, సంస్కారం నేర్పారు. ఇక మీ మీద ఆధారపడను. నా నుంచి ఇక మీకు ఉత్తరాలు రావు, మనీ ఆర్డర్లే వస్తాయి. వస్తాను, వస్తానమ్మా, వస్తాను, వస్తాను గాయత్రి.